అరే 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 శ్రీహరికోటలా మన సైంటిస్టులు అగ్గంటు పెడితే ఆకాశంలో క్రయ్యమని ఎగిరే రాకెట్ కంటే ఎక్కువ స్పీడ్ తోని పెరుగుతున్నది కదా బంగారం రేటు. అబ్బబ్బబ్బా! దొంగోని పోలీసోళ్ళు తరిమినట్టే ఆవుకుంటూ ఉరుకుతున్నది. మరీ చిత్రం కాకపోతే ఏంది ఒక్కరోజు తులం బంగారం ధర 3000 పెరుగుడు ఏమన్నా తరీకేనా? అంతర్జాతీయ మార్కెట్లు, తక్కెట్లు, రేట్లు పతంగి తీరుగా పైకే పోతున్నందుకు 10 గ్రాముల బంగారం ధర 1,31,000 ఉన్నది. అమాంతం 3000 ఒక్కసారి రయ్యిమని పెరిగింది. నిన్న ఓ 10 తులాల బంగారం కొన్నోళ్లకు 30,000 మిగిలినట్టే అయింది. అందుకే మా మైక్ టీవీ ముచ్చట్లల్లో ఊకూకే చెప్తున్నాం, రాబోయే రోజులలో రేట్లు తగ్గుతుంది కావచ్చు, ఏమో చూద్దాం 4 రోజులు ఆగి కొందాం అనుకున్నోళ్లకు ఆశభంగమే అయితే తప్ప బంగారం అగ్వావుడు కుదరదు పని చాలా సార్లు చెప్పినాం. మీ ఆలోచనలే కల్తీ అవుతాయి తప్ప బంగారం రేట్లు తగ్గుడు అనేది ఇప్పట్లో జరగని పని అని పదే పదే చెప్పినాం. మా మాట చెవుకు ఎక్కించుకున్నోళ్ళు జనంతా సంబరపడుతున్నారు కావచ్చు, కానీ ఈయనోళ్ళే బంగారం దూరమైనందుకు బాధపడుతున్నారు కావచ్చు కదా. సరే గా ముచ్చట అటు ఉంచితే ఈ బంగారం ఉరికే స్పీడ్ చూస్తుంటే 1,50,000 దగ్గర ఆగేటట్టు అనిపిస్తలేదు. 2 లక్షల తర్వాత 3 లక్షలకు ఇట్లా అమానం స్పీడ్ తోని ఇంకింత పెరిగేటట్టే కొడుతున్నది. అందుకే చాలా మంది భూములు కొనుడు, బంగ్లాలు కొనుడు, రియల్ ఎస్టేట్ చేసుడు కంటే బంగారం మీద పెట్టుబడి పెడితే మంచిదని ఆలోచన చేస్తున్నారట. కాబట్టి బంగారం కొనాలనే ఆశ ఉన్నోళ్ళు అప్పో సప్పో చేసైనా ముందుగాల బంగారం కొనుండ్రి, తర్వాత రేట్లు పెరిగినాక చేతులు విసుక్కుంటే మనకు మనమే నసుక్కుంటే ఏం ఫాయిదా ఉంటుంది. కాబట్టి జల్ది కొనుండ్రి అని అంటుర్రు బంగారం రేట్లు పెరిగే రువ్వడి చూస్తున్నోళ్ళంతా. అమ్మ పెట్టది అడక తిననియది అన్నట్టే వేస్తున్నది రైతులని కాంగ్రెస్ సర్కారు. ఎదిగిన బిడ్డ ఎంతో, పండిన పంట గంతే. బిడ్డ పెండ్లి చేయాల్సిందే, ఎండిన పంటను అమ్ముకోవాల్సిందే. కానీ రైతును అటు కాకుండా ఇటు కాకుండా చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గం షిల్పూర్ అనే మండలంలో 10 రోజుల నుంచి పంటను ఎండబెట్టి ఎదురు చూస్తున్నారట రైతన్నలు. ఆ ఐకేపీ సెంటర్ తరపున కొనేటోళ్ళు రారు, కాంట వెట్టరు. చూసి చూసి ఓపిక పట్టని రైతులు బయటోళ్ళకి అమ్మేదానికి బేరం చేస్తుంటే చూడుండ్రే ఏం చేసిండు. ఏం జరిగింది మాకు తెలియదు కదా. ఇక పొద్దుగాల కూడా మేము సంచులు నింపి కుట్లేసినాక అట్లెట్లా అమ్ముతారు, మేమున్నాక అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి మాకెందుకు చెప్పలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. 10 రోజుల నుంచి ఎంత బతిలాడినా మీరు మా దిక్కే చూడలేదు అన్నట్టు రైతులు అంటున్నారు. అయినా అయినకుండా పోలీసులను పిలిపించి అమ్మిన వడ్లను వాపస్ తీసుకున్నారట. 10 రోజులు ఆరబోసి సొమ్మసిల్లినం. ఈ వానలేమో రైతులను ధరిమినట్టే ఎన్కెన్కూరుకొస్తున్నాయి. ఎన్ని రోజులని చూడాలి, ఒడ్లు మక్కలు మొలకలకు వస్తున్నాయి, ఎటు కాకుండా వేస్తున్నారు మమ్మల్ని అన్నట్టు రైతులు తిప్పబడుతున్నారట. ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కార్లో ఆ పంటకు యూరియా దొరకది, ఎట్లనో తీరుగా పంటలు పండిస్తే అమ్ముకోకుండా వేస్తున్నారు. ఇట్లయితే రైతులు ఏం కావాలనో ఏమో పోన్రి అని అనుకుంటున్నారట రైతన్నలంతా.